హాయ్, దిస్ ఈజ్ ఆండ్రూ అండి. ఈరోజు మీకు చేపల కూర పులుసు ఎలా వండాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా ఈజీ అండి. మీకు బాగా ఇదేదో కష్టం అనుకున్నారు, చాలా ఈజీ. ఇప్పుడు చూపిస్తాను. మొట్టమొదటిగా మనము ఇలా ఉల్లిపాయల్ని బాగా వేపుకోవాలండి. బాగా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేపుకోవాలి. తర్వాత ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొద్దిగా దాన్ని పచ్చి వాసన పోయేదాకా కొద్దిగా అలా వేపుకోవాలండి. తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలండి. కారం కొద్దిగా ఎక్కువగా కావాల్సుకున్న వాళ్ళు కొంచెం ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. ఒక చెంచా పసుపు, చెంచా కారం, ఒక చెంచా ఉప్పు అండి. ముందుగా నానబెట్టిన చింతపండు పులుసుని ఇందులో వేసుకుని కొద్దిగా వేడి చేయాలండి. తర్వాత మీరు కొద్దిగా కోరియాండరు, 4 వెనుగ్రీక్ సీడ్స్, అదేనండి కొంచెం మెంతులండి, అలాగే కొద్దిగా జీలకర్ర, 4 లవంగాలండి, 4 దాల్చిన చెక్క, 4 యాలకులు వేయండి. మొత్తం కలిపి పొడి చేసుకుని రెడీగా ఉంచుకోండి. తర్వాత చేప ముక్కల్ని వేసుకోవాలండి. బాగా మరుగుతుండగానే ఇలా వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకుందామండి. ఇలా బాగా మగ్గనివ్వాలండి. ఆ తర్వాత మీరు ముందుగా కలిపి ఉంచుకున్న ఈ పొడిని ఇలా వేసుకోవాలండి. చివరిలో కొద్ది కొత్తిమీర జల్లుకుంటే సరిపోద్దండి. ఇంకా మీకు ఏమైనా కూరలు కావాలంటే కింద